హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నది వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్. ఇక్కడ ప్రతి గురువారం ఎవ్రీ థర్స్డే ఆప్షన్ జరుగుతుంది. ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి. ఇది వచ్చేసి యార్డ్. సో ఇక్కడ ఆప్షన్ జరుగుతుంది. సో ఇవన్నీ ఆప్షన్లో ఉన్న వెహికల్స్, వీటి ప్రైజెస్, వీటి డీటెయిల్స్ చెప్తాను. సో ఎంట్రీ వచ్చేసి 20,120 కట్టాలి. సో ఇట్లా మనకు బుక్లెట్ ఇస్తారు. సో బుక్లెట్లో మొత్తం వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి. చార్సెస్ నెంబరు, ఫ్యూయల్ టైప్ ఏందని చెప్పేసి, ఆర్టీ ఎక్కడ, ఒరిజినల్ ఆర్స్ ఉందా లేదని చెప్పేసి డీటెయిల్స్ ఇస్తారు. 20,120 కట్టాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు కూడా జిరాక్స్ తెచ్చుకోండి. అండ్ ఆప్షన్ టైంలో వెహికల్ ఎట్లా చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, వెహికల్ మొత్తం ఎట్లా చూసుకోవాలి, ఇంజన్ అనేది వీడియో ఎండింగ్లో చూడండి. లాస్ట్లో నేను క్లిప్స్ పెడతా, వీడియో క్లిప్స్. సో ఆప్షన్ టైంలో ఎట్లా చెక్ చేసుకుని అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి. ఇది వచ్చేసి 2012 మోడల్, 2012 వోక్స్వ్యాగన్ వెంటో 1.6 ట్రెడ్ లైన్ ఇది. సో లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఇది ఆర్టీ వచ్చేసి కుకట్పల్లి. ఒరిజినల్ ఆర్సీ ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. సో ఈ మీటర్ రీడింగ్ కానీ వెహికల్ కండిషన్ కానీ సో మనమే చెక్ చేసుకోవాలి. సో మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే సీజ్ చేసిన వెహికల్ సెకండ్ వెహికల్స్ కాబట్టి. సో ఇవి వారంటీ గ్యారంటీ ఉండదు. సో ఏదైనా సరే మనం ఫస్ట్ తీసుకునే ముందే మొత్తం చెక్ చేసుకున్న తర్వాత బిడ్డింగ్ చేయాలి. సో టెస్ట్ డ్రైవ్ కూడా ఉండదు. సో అదే చెప్పాను కదా, ఆప్షన్ టైంలో ఎట్లా చూసుకోవాలని చెప్పేసి వీడియో క్లిప్ లాస్ట్లో పెడతా, అది చూడండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3 lakhs చెప్పారు, హోల్డ్ అయింది. సో ఫైనల్ ప్రైస్ అయితే చెప్పలేదు, 3 lakhsకి హోల్డ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 53 దొరికింది. 2017 మోడల్ ఇది. మారుతి ఎర్టిగా లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 7,70,000 సోల్డ్ అయింది. కస్టమర్ అయితే కొన్నాడు. సో ఫస్ట్ ఇది 8.5 నుంచి స్టార్ట్ అయింది. సో ఫైనల్గా 7,70,000కి సోల్డ్ అయింది. సో కస్టమర్ అయితే కొన్నాడు. 2017 మోడల్ ZDI ప్లస్ ఇది టాప్ ఎండ్. సో చూస్తారు కదా, ZDI ప్లస్ టాప్ ఎండ్ డీజిల్ వెహికల్ 7,70,000 సోల్డ్ అయింది. కస్టమర్ కొన్నాడు. 17 మోడల్ ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్. సో ఇప్పుడు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, కానీ అది ఫైనాన్స్ ఇక్కడ చేయరు. శ్రీరామ్ ఆటోమాల్ ఇది ఓన్లీ ఆప్షన్ జరుగుతుంది. శ్రీరామ్ ఫైనాన్స్లో మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది, కానీ అది ప్రొఫైల్ మంచిగా ఉంటే వస్తుందంట ఫైనాన్స్. సో అది మీరు ఫస్ట్ కనుక్కోండి ఫైనాన్స్ ఆప్షన్. సో మీ సివిల్ స్కోర్ బట్టి, ప్రొఫైల్ బట్టి మనకు మళ్ళీ ఏమంటారు, ఇంట్రెస్ట్ కూడా పడుతుంటుంది. సో అదొకటి చూసుకోండి మీరు ఫస్ట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 5 2016 మోడల్ మారుతి షిఫ్ట్ డిజైర్ VDI ఇది. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ సౌత్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. అండ్ ఈ మీటర్ రీడింగ్ కండిషన్ ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తారు, కాకపోతే UCR కండిషన్ అవి చేస్తారు. జస్ట్ డేటా కంప్యూటర్లో ఏదైతే ఉంటుందో అది కాపీ పేస్ట్ చేసి వీళ్ళు చేంజ్ చేసేది ఏంటంటే బుక్లెట్లో చార్సెస్ నెంబర్ కానీ, లైఫ్ ట్యాక్స్, ఫ్యూయల్ టైప్ ఏందని చెప్పేసి అవి మాత్రం చేంజ్ చేస్తారు. ఈ కండిషన్, UCR ఇవన్నీ 5%, 10% అని మెన్షన్ చేస్తారు. ఆ బుక్లెట్లో మీకు అర్థమవుతుంది, కానీ అది ఏముండదు. మనం ఏమన్నా ఓవరాల్గా ఉంటే వెహికల్ మనమే చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 5 lakhsకి హోల్డ్ అయింది. 2016 మోడల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 37 దొరికింది. పోలో, వోక్స్వ్యాగన్ పోలో 2010 మోడల్. 2010 వోక్స్వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్. సో లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి రాజమండ్రి అంట, ఆర్టీఏ రాజమండ్రి. సో ఈ ఏపీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, సో మీకు అంటే ఇది 2010 కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకున్న, తెలంగాణ వాళ్ళు చేసుకున్న, ఏపీ వాళ్ళు చేసుకున్న ఏం లైఫ్ ట్యాక్స్ ప్రాబ్లం అయితే ఉండదు 2010 వెహికల్ కాబట్టి. ఇప్పుడు ఇది తీసుకుంటే మీకు CC కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇక్కడ మీద ఆర్టీఏ ఉంటే అక్కడ CC ప్రొవైడ్ చేస్తారు. సో దానికి కూడా ఛార్జ్ చేస్తారు. మీ ఆర్టీఏలో ఎంత ఛార్జ్ చేస్తారో వీళ్ళు తీసుకొని మీకు CC కూడా ప్రొవైడ్ చేస్తారు. డాక్యుమెంట్ విషయంలో అయితే డౌటే ఉండదు. అది 2,50,000కి సోల్డ్ అయింది. నెక్స్ట్ లాట్ నెంబర్ 19 2011 మోడల్. 2011 మారుతి షిఫ్ట్ VDI. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్. ఇది ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి. ఒరిజినల్ ఆర్సీ ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 3 lakhsకి హోల్డ్ అయింది. సో ఫైనల్ ప్రైస్ అయితే చెప్పలేదు. 270, 280 దాకా వాడిరు. సో హోల్డ్ అయింది. ఇది 2011 మారుతి షిఫ్ట్ VDI. లైఫ్ ట్యాక్స్, డీజిల్ వెహికల్, ఓన్ ప్లేట్, ఆర్టీఏ రంగారెడ్డి.
సో ఇది కూడా హోల్డ్ అయింది. సో హోల్డ్ అంటే ఇంకా సోల్డ్ కాలేదు, ఇంకా ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ వారం కూడా ఉంటుందని చెప్పేసి, సోల్డ్ అంటే సోల్డ్, హోల్డ్ అంటే ఆపేసిరు, దాని రేట్ రాలేదని చెప్పేసి, కంపెనీ వాళ్ళ ఆఫర్ రాలేదని చెప్పేసి హోల్డ్ చేసిరు అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ హ్యుండాయ్ i20 లాట్ నెంబర్ 30 2017 మోడల్, 2017 హ్యుండాయ్ i20 లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెల్ టైప్ వచ్చేసి డీజిల్. సో ఇది గ్లాస్ బ్లాక్ వేసారు కాబట్టి అది కొంచెం ఇంటీరియర్ కనిపించలే. 2017 మోడల్ i20 లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, మళ్ళీ ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఆర్టీఏ ఫార్మ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకోండి ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్స్, ఎందుకంటే కొంచెం రిస్క్ ఉంటుంది. ఎందుకంటే కార్ యార్డ్లోనే పెట్టాలి, మళ్ళీ మీకు ఒరిజినల్ ఆర్సీ వచ్చేదాకా ఇక్కడనే ఉంటుంది, మళ్ళీ యార్డ్ రెంట్ పే చేయాలి, అట్లా ఉంటాయి కొన్ని. ఫామ్ 35 కావాలంటే ఫామ్ 35, ఫామ్ 36 కావాలంటే 36 ఇస్తారు. సో మీరు ఒకసారి ఆర్టీఏ ఏజెంట్ని కనుక్కోండి. ఇది ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్ ఆర్టీఏ. సో కొన్ని ఆర్టీఏలా ఆర్సీ ట్రాన్స్ఫర్ కూడా కావు, అంటే కొన్ని ప్లేసెస్లా. సో ఫస్ట్ మీరు కనుక్కోండి, మీ ఎవరైనా ఆర్టీఏ ఏజెంట్ ఉంటే ఇట్లా తీసుకుందాం అనుకుంటున్నాం ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్న వెహికల్ అవుతుందా కాదా అని చెప్పేసి కనుక్కోండి. ఇది 6 lakhs చెప్పారు, హోల్డ్ అయింది. 2017 మోడల్ i20 లైఫ్ ట్యాక్స్ డీజిల్ ఓన్ ప్లేట్ వెహికల్. నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 31 2009 మోడల్ హ్యుండాయ్ i10 1.1 ఎరా. దీనికి లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇది ఆర్టీఏ వచ్చేసి ఉప్పల్, ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికైతే. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. సో ఈ ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్న వెహికల్స్ అయితే కొంచెం తక్కువ వస్తాయి, కాకపోతే కొంచెం తెలిసి ఉండి మీకు ఐడియా ఉంటే ఆర్టీఏ ఫార్మ్స్ గురించి, ఎందుకంటే తిరగాల్సి వస్తుంది. సో మీరు అది తెలుసుకొని చేపించుకోండి. మీకు అంత రిస్క్ వద్దు అంటే ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్ చాలా ఉంటాయి, సో అది తీసుకోవచ్చు. సో ఆర్టీఏ ఫార్మ్స్ గురించి ఐడియా ఉంటే ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్స్ తీసుకోండి. సో చాలామంది తీసుకుంటారు, కాకపోతే వాళ్ళకి ఏమైనా ఐడియా ఉండొచ్చు మేబీ తీసుకునే వాళ్ళు. ఇదైతే 2 lakhs చెప్పారు. సో 2 lakhs అయితే 150 ఏమో అడిగితే హోల్డ్ అయింది. సో ఇది కూడా ఉంది ఇంకా. సో ఈసారి చాలా వెహికల్స్ ఉన్నాయి ఈసారి అయితే. సో ఇంటీరియర్ చూడండి. సో గురువారం రోజు మార్నింగ్ టైంలోనే జరుగుతాయి కార్లు అయితే. సో మెల్లగా వస్తే మీరు మిస్ అయిపోతారు. మార్నింగ్ 11 కల్లా వచ్చేసేయండి, 12 కట్లా 12:30కి స్టార్ట్ అయితే కార్లు అయితే ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూస్తురుగా ఫస్ట్ లైన్, సో ఈ లైన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు లేట్గా వస్తే కార్లు అయిపోతాయి అప్పటికల్లా. సో మార్నింగ్ 11 కల్లా వచ్చేసేయండి, హాఫ్ అన్ అవర్ రిజిస్ట్రేషన్ అయినా మీరు వెహికల్ మొత్తం చెక్ చేసుకొని చూసుకోవచ్చు. నెక్స్ట్ లాట్ నెంబర్ 33 హోండా బ్రియో 2013 మోడల్. హోండా బ్రియో 2013 మోడల్ లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇది ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్. ఇంటీరియర్ కూడా చూడండి. సో ఈ ఇది బ్లాక్ మ్యాట్ లాగా వేసినట్టు, సో అందుకని క్యామ్ పెట్టినప్పుడు సరిగ్గా కనిపించట్లేదు. సో నార్మల్ టైంలో అయితే ఏమంటారు చెక్ చేసుకోవడానికి డోర్స్ ఓపెన్ ఏం కావు. ఆప్షన్ టైంలో అయితే మనము వాళ్ళు శ్రీరామ్ ఫైనాన్స్ డ్రైవర్స్ వస్తారు. సో ఆ టైంలో మనం వెహికల్ని మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇంటీరియర్, ఇంజన్ కానీ పిల్లర్స్ మొత్తం కార్ని పీకి పెట్టవచ్చు, మనం ఇష్టం ఉన్నట్టు చెక్ చేసుకోవచ్చు. సో ఇది 2,60,000కి హోల్డ్ అయింది. ఫైనల్ 3+ ఉండొచ్చు. సో 2,60,000కి ఒక కస్టమర్ అడిగితే ఇవ్వలేదు, హోల్డ్ అయింది 2,60,000కి. 2013 మోడల్. సో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ 34 2011 మోడల్ చెవ్రోలెట్ బీట్ 2011 మోడల్ లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ నార్త్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. సో ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. ఇది 1,75,000కి సోల్డ్ అయింది. 1,75,000కి సోల్డ్ అయింది. 2011 మోడల్ డీజిల్ వెహికల్. లైఫ్ ట్యాక్స్ కూడా ఉంది. కండిషన్ వచ్చేసి ఇప్పుడు మీరు వెహికల్ 1,75,000 తీసుకున్నారు కదా. సో ఇప్పుడు గురువారం తీసుకురు, శుక్రవారం అన్నా శనివారం అన్నా, లేదంటే 7 వర్కింగ్ డేస్, మండే, ట్యూస్డే, వెనస్డే, నెక్స్ట్ వీక్ దాకా. సో ఎప్పుడైనా వెళ్ళి ఫుల్ పేమెంట్ చేస్తే మీకు అప్పుడే వెహికల్ ఇచ్చేస్తారు. ఇప్పుడు 1,75,000 కదా, తీసుకెళ్ళి అప్పుడే ఫుల్ పేమెంట్ చేస్తే, అంటే కొన్న రోజు కాకుండా నెక్స్ట్ డే వెళ్ళి ఫుల్ పేమెంట్ చేస్తే మీకు స్పాట్లో వెహికల్ అయితే ఇచ్చేస్తారు. సో డాక్యుమెంట్స్ అనేవి మీకు 1 వీక్లో ఇచ్చేస్తారు. వితిన్ 1 వీక్లో మీకు వాట్సాప్ చేస్తారు, లేదంటే మీరు వచ్చి యార్డ్లో కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లాట్ నెంబర్ 35 2015 మోడల్. సో ఇదైతే చాలా రోజుల నుంచి ఉంటుంది, ఇదైతే సోల్డ్ అయితే లేదు. 2015 మోడల్ వోక్స్ వ్యాగన్ పోలో. నాకు చూసి దీని మీద పోలో మీద విరక్తి పుట్టి ఎలా అవుతుంది దీన్ని చూసి అయితే. రోజు ఉంటుంది ఇదైతే. 2015 మోడల్ వోక్స్ వ్యాగన్ పోలో 1.2 కంఫర్ట్ లైన్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెల్ టైప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్.
సో ఇది సోల్డ్ కాకపోవడానికి రీజన్ కూడా ఇదే. పెట్రోల్ వెహికల్ ఇది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి ఉప్పల్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 4,50,000కి హోల్డ్ అయింది. సో ఫైనల్ 5 దాకా ఉండొచ్చు. 450కి అయితే హోల్డ్ అయింది. ఒక కస్టమర్ అడిగిండు 450 కానీ ఇవ్వలేదు. చాలామంది ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎక్కువ డీజిల్ వెహికల్సే ప్రిఫర్ చేయడానికి వస్తారు. కానీ అప్పుడప్పుడు ఇట్లా పెట్రోల్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఇక అవి ఉన్నాయంటే ఇంకా ఇక్కడనే ఉంటాయి పెట్రోల్. చాలా వరకు ఎక్కువ డీజిల్ ప్రిఫర్ చేస్తారు. సో మీరు కూడా ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. సో నేనైతే డీజిలే ప్రిఫర్ చేస్తాను నేనైనా. నెక్స్ట్ లాట్ నెంబర్ 36 2013 మోడల్ వోక్స్వ్యాగన్ పోలో. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెయిల్ టైప్ వచ్చేసి డీజిల్ ఇది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి జయశంకర్ ఆర్టీఏ. దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది కానీ అయిపోయింది ఈ మంత్తోన, అంటే 9th అయిపోయింది. ఇవాళ డేట్ 19th. ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 2,80,000కి హోల్డ్ అయింది. ఫైనల్ ప్రైస్ అయితే చెప్పలేదు. 2,80,000 దాకా వాడిరు కానీ ఇవ్వలేదు. సో ఫైనల్ అయితే తెలీదు. 2013 మోడల్. ఇది కంఫర్ట్ లైన్ సెకండ్ వేరియంట్. ఇది ట్రెడ్ లైన్, కంఫర్ట్ లైన్, హై లైన్. సో ఇది సెకండ్ వేరియంట్. డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. సో ఇది జయశంకర్ కదా. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు సీసీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆ సీసీకి ఛార్జ్ అయ్యేది మనం వాళ్ళకి పే చేస్తే వాళ్ళే చేసిస్తారు సీసీ కూడా. సో నెక్స్ట్ లాట్ నెంబర్ 39. లాట్ నెంబర్ 39 2012 మోడల్. 2012 ఫోర్డ్ ఫిగో 1.4 టైటానియం. సో లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెయిల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీ వచ్చేసి ఉప్పల్ ఆర్టీ. కండిషన్ యావరేజ్. ఇది 1,35,000కి సోల్డ్ అయింది. 1,35,000కి సోల్డ్ అయింది. సో లాస్ట్ వీక్ 1 lakh దాకా అడిగారు కావున ఇవ్వలేదు. ఈసారి అయితే 135 దాకా వచ్చేసింది. సోల్డ్ చేసారు. సో 135 అంటే బెస్టే. అంటే లైక్ నేర్చుకోవడానికి, లోకల్ తిరగడానికి, చిన్న దానికి యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తీసుకొని చేయించుకున్న ఒక 20,000-30,000 అయినా కానీ ఫరక్ పడదు. ఎందుకంటే మీకు బయట మార్కెట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి రేట్లు. సో తీసుకొని మళ్ళీ చేయించుకోవచ్చు. కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బయట తీసుకున్నా సరే మనం ఇప్పుడు చేయించుకోవాల్సిందే. అక్కడ ఇంకా డబల్ రేట్లో కొని మళ్ళీ చేయించుకోవాలి. సో ఇక్కడ తక్కువలో కొని చేయించుకోవాలి, అక్కడ మళ్ళీ డబల్ పెట్టి కొనుక్కొని చేయించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ లాట్ నెంబర్ 41 2011 ఫియట్ గ్రాండ్ పుంటో. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫెయిల్ టైప్ వచ్చేసి డీజిల్. ఇది కూడా డీజిల్ వెహికల్. ఆర్టీఏ వచ్చేసి ఇది హిందూపూర్ ఆర్టీఏ. ఒరిజినల్ ఆర్సీ ఉంది. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఇది 1,50,000 చెప్పారు. హోల్డ్ అయింది. సో ఫైనల్ ప్రైస్ అయితే చెప్పలేదు. దీనిది 1,40,50 దాకా పాడారు కానీ ఇవ్వలేదు. హోల్డ్ అయింది వెహికల్. 2011 మోడల్ డీజిల్ వెహికల్. లైఫ్ ట్యాక్స్ కూడా ఉంది. సో మనలే ఇందాక వెహికల్ చెక్ చేసుకున్నారు. సో ఆ టైంలో చూపిద్దాం అనుకున్నా, నేను వేరే వెహికల్ వీడియో తీస్తున్నా. సో మన వాళ్ళు అయితే అక్కడ చూసిరు కదా, విండో దగ్గర అది రబ్బర్ బీకేసిరు. సో మన సబ్స్క్రైబర్స్ అయితే మొత్తం వెహికల్ చూసుకునేదాకా వదిలేరు. సో మన వాళ్ళు అయితే తీసుకోకపోయినా సరే వెహికల్ అయితే ఫస్ట్ బాగా చెక్ చేసుకుంటారు. అదొకటి బాగా నచ్చింది నాకు. అండ్ వీడియోస్ చూసి కూడా చాలామంది వస్తున్నారు. అండ్ చాలామందికి ఎడ్యుకేట్ కూడా అవుతుంది అనుకుంటాను. లైక్ అంటే చాలామందికి హెల్ప్ఫుల్ అవుతున్నాయి నా వీడియోస్. సో అందుకు నాకు కూడా చాలా హ్యాపీ. సో ఇప్పుడు ఆప్షన్ టైంలో వెహికల్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పేసి క్లిప్స్ పెడతాను చూడండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక్కొక్క వెహికల్ ఇట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో చూసి లైన్గా రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్క వెహికల్ అట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో ఇట్లా వెహికల్ రెడీగా ఉంటుంది. అప్పుడు చెక్ చేసుకోవచ్చు చూడండి. ఓపెన్ చేయ ఒకసారి. రేసేవా రేస్. సో ఇంజన్ కండిషన్, ఇంటీరియర్, మీటర్ రీడింగ్ అన్ని ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా లైన్గా వెహికల్ రెడీగా ఉంటాయి లైన్గా. సో 1 2 3 4 5 ఇట్లా 20 ఉంది కదా, 19 18 17 అట్లా రెడీగా ఉంటాయి. ఇది కూడా చూడండి. సో ఇట్లా చెక్ చేసుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్ ఉండదు కానీ ఇట్లా మనం ఇంజన్ కండిషను, పిల్లర్లు, కారు డ్యామేజ్ అయిందా లేదా మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా రెడీగా ఉంటాయి ఆప్షన్ టైంలో.